అండ్ ఇంకొకటి కూడా సో మీ గురించి తెలుసుకుంటున్న సందర్భంలో ఆ! సో ఒక మంత్లీ సో 30,00,000 సంపాదించిన సందర్భము ఒక మంత్ ఒకటే మంత్ అది. ఒకటే మంత్. హ్మ్. సో ఆన్ ఆన్ యావరేజ్‌గా ఎంతొస్తదన్న? ఆన్ అన్ యావరేజ్ బానే వస్తది. అది మీకు యూట్యూబ్ ఉంది కాబట్టి అంటే బానే వస్తది కానీ ఒక మంత్ మాత్రం అంత సంపాదించాం. ఇంకోటి మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా! ఇదంతా ఆహ్, మంచి మనీ బ్లాక్ మనీ ఏం కాదు. యాహ్! అదంతా రికార్డెడ్ మనీ. యూట్యూబ్ నుంచే వస్తది డైరెక్ట్‌గా. హ్మ్. సో, ఆ మంత్ మాత్రం మా పాప ఫంక్షన్ చేసాం. హ్మ్. సో 2 సాంగ్స్ రిలీజ్ చేసాం. ఆ వీడియో కూడా నాకు తెలిసి మన సెలబ్రిటీస్‌లో ఫస్ట్ వ్లాగ్స్ చేసే సెలబ్రిటీస్‌లో హ్మ్. ఫస్ట్ టైమ్ 1 క్రోర్ వ్యూస్ దాటడం మా పాప వీడియోనే. వాహ్! తర్వాత చాలామంది మ్యారేజెస్ ఇవన్నీ 7,000,000, 8,000,000 ఉన్నాయి గానీ హ్మ్. 11,000,000 వ్యూస్ మా పాపదే. ఓకే. 1 క్రోర్ 10 లాక్ వ్యూస్ అది. హ్మ్. మా పాప శారీ ఫంక్షన్ వీడియో. ఓకే. సో, ఆ మంత్ అంతే ఓన్లీ వ్యూస్ బట్టే కాదు కదా! హ్మ్. బ్రాండింగ్స్ కూడా వచ్చాయి అట్లా లక్కీగా. బ్రాండింగ్స్, కొలాబ్స్ అన్నీ కలుపుకొని అన్నీ కలిపి కంప్లీట్‌గా వచ్చేసాయి. 28 లాక్స్. కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ అనేది కూడా చేస్తూ వచ్చారు కదా! అవును. సో డాన్స్ షోస్ అని అవును. ఇలాంటివన్నీ. సో పెద్ద షో ప్రొడ్యూస్ కూడా చేసాం. సో ఈ డాన్స్ షోస్‌లో చేసేటప్పుడు అంటే ఎలా ఉండింది? ఏంటి అనా? అంటే అవును. లైక్ అక్కడ చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. అవును. సో అంటే మనకంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం మనకు తెలుసు అవును. కాబట్టి అవును. సో అక్కడ కొన్ని ప్రోమోస్ కోసం చేసేది. సో అవును. ఇలాంటివన్నీ నిజమా? కాదా? అంటే ప్రోమోస్ కోసం చేసేవి అన్నీ నిజాలే బ్రదర్. యాక్చువల్‌గా అది హ్మ్. రన్నింగ్‌లో ఉంటది. ఏదో అనుకోకుండా జరుగుతది. ఇప్పుడు నేను ఆట 2 చేసాం. ఎప్పుడు 2007 మాట. యాహ్! అప్పుడు నేను ఒక గొడవ అంటే అప్పుడు సోషల్ మీడియా అంత లేదు కాబట్టి తెలీదు ఎవరికీ. హ్మ్. అప్పుడు ఓంకార్ నన్ను వచ్చి వెనకాల నుంచి ఇలా నన్ను హగ్ చేసుకొని, "శ్రీవాణి ఎంత ధైర్యవంతుడిని కట్టుకున్నావు నువ్వు. గ్రేట్" అని చెప్పాడనమాట. అంటే అప్పుడే ఇంకా మా మ్యారేజ్ అయితే 6 మంత్స్ అయింది. ఆ! ఆట 2 చేస్తున్నాం. నేను సుందరం మాస్టర్‌ని ఏదో అనేసాననమాట. హ్మ్. మన వేద, సుందరం మాస్టర్, అమ్మ రాజశేఖర్ జడ్జెస్. హ్మ్. సో, ఏదో ఒకటి అయితే ఆ జడ్జిమెంట్‌లో నేనేదో అనేసాను గట్టిగా. అంటే రాంగ్ కూడా అనేసాననమాట. మీరేం జడ్జెస్ ఔట్‌డేటెడ్ ఏదో సంథింగ్ ఇలా అన్నా. ఆ! వెంటనే అమ్మ రాజశేఖర్ లేచిపోయి "ఛీ! ఏంట్రా రెస్పెక్ట్ లేదు నీకు" అని బయటికెళ్ళిపోయాడు. హ్మ్. ఎపిసోడ్ క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు. మళ్ళీ ఓకే. లంచ్ తర్వాత ఓంకార్ వచ్చి "విక్రమ్ రిక్వెస్ట్ చేయండి బాగుండదంటే" మళ్ళీ నేను శ్రీవాణి వెళ్ళి "సారీ సార్ ఇంకెప్పుడు" అని చెప్పి అమ్మ రాజశేఖర్ గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. హ్మ్. అదంతా అప్పుడు టెలికాస్ట్ చేశారు ఆల్రెడీ. ఓకే. అంటే అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు అంత పాపులర్ కాలేదు. సో, ఆట 2లో అనమాట. ఆ! అవి జరుగుతాయి. జరిగినవి ప్రోమోలుగా ఏస్తారు. హ్మ్. కావాలని అయితే ఏం చేయరు యాక్చువల్‌గా. ఓకే. అందులో ఇప్పుడు ఈ 'ఢీ' డాన్స్ షో అయితే ఇంకా సూపర్బ్ అసలు. అది అది నెక్స్ట్ లెవెల్. అది రియల్ డాన్స్ షో అనిపిస్తది. మనకి అప్పట్లో 'బూగీ వూగి' అని ఉండేది కదా! హ్మ్. అలా తెలిసి తెలుగులో అదే అనిపిస్తదనమాట. యాహ్! అంత రియల్‌గా ఉంటది. అంటే అలాగే మీరు ప్రొడ్యూస్ చేసిన డాన్స్ షో అన్న డాన్స్ షో కాదు. మేము 'కెవ్ కబడ్డీ' అని 'కేవ్ కబడ్డీ'. 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్‌తో ఫస్ట్ షో మేమే ప్రొడ్యూస్ చేసాం. ఓకే. అంటే 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్ అందరూ కలిసి ఆడిన. అది కూడా ఇక్కడ మన యూసఫ్‌గూడలో ఉన్న కేవీఆర్ స్టేడియంలో చేసాం. యాహ్! యెస్. యెస్. ఓకే. జెమినీలో టెలికాస్ట్ చేయండి. అంటే ఇలా షోస్ చేసుకుంటూ, యాక్టింగ్ చేసుకుంటూ ఇలా ముందుకెళ్తూ ఉన్నారు. అవును. సో వాట్స్ నెక్స్ట్ అని ఎప్పుడైనా మైండ్‌లోకి వస్తే ఏమనుకునేవాళ్ళు? ఎప్పుడు రాదు బ్రదర్. నేను ఎప్పుడు రాదా? గో విత్ ఫ్లో. ఆ! నేను నా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. లక్కీగా నాకు మంచి వైఫ్ దొరికింది. హ్మ్. మేము కలలు కన్నట్టే మాకు కూతురు పుట్టింది. సో, అంటే నిజంగా ఈ విషయంలో మా గ్రేట్ అని చెప్పాలి మా వైఫ్‌ని. చిన్నప్పుడు నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి సర్కిల్, రగడు, బగడు, మాస్, గీస్, క్లాస్ అందరితో కలిసి తిరిగా. హ్మ్. చాలామంది నా పెళ్ళికి ముందు అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. హ్మ్. అంటే నాకన్నా పెద్దవాళ్ళు. ఏదైనా నైట్ లేట్ అయితే వాళ్ళ వైఫ్ ఇంటి లోపల రానిచ్చిపోవడం. ఆ! అలాంటి ఫ్యామిలీస్ కూడా చూసాను నేను. అంటే ఏదైనా తప్పు చేస్తే ఒంటి మీద గోల్డ్ అంతా తీసేసుకొని ఒక వారం ఇయ్యండ్రా అని అనడం. హ్మ్. ఆహ్, ఏదైనా డబ్బులు అవసరమైతే అంటే ఇలాంటి వాళ్ళని కూడా చూసాను నేను హ్మ్. నా లైఫ్‌లో. అంటే భార్య భర్తకి అప్పివ్వడం నేను ఫస్ట్ టైమ్ అనమాట. భార్య భర్తకు అంటే అప్పివ్వడమా? ఇగో ఇది ఇస్తున్న 10,000 ఇంట్రెస్ట్ కట్టాలి. నువ్వే కట్టాలి. ఓకే. ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో ఏది సెకండరీ. ఇంట్రెస్ట్ కట్టాలి ఆబ్వియస్‌గా. కానీ అది చెప్పడం అనేది నాకు అది వింతగా అనిపించిందనమాట. అంటే భార్య భర్తకి ఇలా ఇగో 10% ఇంట్రెస్ట్ ఇచ్చా, ఇంట్రెస్ట్ కట్టాలి లేకపోతే బాగుండదు అని టైప్‌లో చూసా. ఓహో! ఇలా ఉంటారా భార్యాభర్తలంటే అలా ఉండాలా అని. హ్మ్. కానీ శ్రీవాణిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత అప్పుడు అనిపిస్తదనమాట. ఓహో! నేను చిన్నప్పుడు చూసిందంతా చాలా చిన్న ప్రపంచాన్ని చూశాను. ప్రపంచం చాలా పెద్దది. అందరు భార్యాభర్తలు బానే ఉంటారు. చాలా తక్కువ మంది అలా ఉంటారనమాట అనిపించింది. హుహుహు. అలా. సో, ఓకే. తను సపోర్ట్ చేసే విధానం గాని, యాక్చువల్లీ ఇప్పుడు శ్రీవాణి ఎక్కువ సపోర్ట్ చేస్తది. నేను జల్సాగా ఎక్కడ తిరిగినా సరే పాపం ఓకే అండి. ఫస్ట్ ఏదో అంటది ఇట్లా, వద్దండి నేను లేకుండా మీరు బ్యాంకాక్ ఏంటని.
సర్లే సర్లేండి ఆ టైప్ అనమాట. మొత్తానికి ఆటగాడే. అంటే కామన్ కానీ బట్ నేను బ్యాంకాక్ వెళ్ళినా సరే శివాని కూడా తీసుకెళ్తాను యాక్చువల్గా. ఫ్యామిలీతో అందరితో బాగా ఎంజాయ్ చేస్తూ. దాంతో వెళ్తాం. ఓకే. ఇట్లా ప్రెజెంట్ అయితే షోస్, మూవీస్, సీరియల్స్ ఇట్లా అన్నీ చేస్తున్నారు. పాపని మాత్రం ఒక మూవీ ఆర్టిస్ట్గా చేయాలనుకున్నానికి మెయిన్ రీజన్ ఏంటి? తనకి ఇష్టం, ముఖ్యంగా మాకు ఇష్టం, నాకు శివానికి ఇద్దరికి ఇష్టం. మనకు పుట్టబోయే పిల్లలు కూడా మంచి ఆర్టిస్టులు అవ్వాలని కోరిక. లక్కీగా తనకి ఆ ఇష్టం వచ్చింది. తనకి బాగుంది టాలెంట్, మంచి డాన్స్ చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది తెలియకుండా, ఇంకా ఎక్కడ నేర్పించకుండా. ప్లస్ తనకి బేసిక్గా ఇంట్రెస్ట్. మేము ఎప్పుడు అడుగుతుంటాం, నేను నిజంగా ఇష్టం అయితే చెప్తాలి, బలవంతం ఏం లేదు, బలవంతంగా మనం జనాల మీద రుద్దకూడదు, మనం ఇక మీ ఇద్దరు ఆర్టిస్ట్ కదా, నేను ఆ టైప్ కాదంటే జనరల్గా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనా అంటది అనమాట. అందుకని దాన్ని సరదాగా సిఈసి జాయిన్ చేసి చదువు ఉండాలి, ప్లస్ ఇది ఎక్కువ రిస్క్ ఉండకూడదు, మళ్ళీ ఎంపీసీలు బైపీసీలు జాయిన్ చేసేసి ఆ చదువులు ఎక్కువ అయిపోయి అలా కాకుండా సో దాన్ని ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఓకే. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారు? గో విత్ ఫ్లో. అంటే టాక్స్ ఏమైనా నడుస్తున్నాయా? ప్రయత్నాలు ఏమన్నా? అప్పుడేం లేవు. అంటే మొన్నదాకా చైల్డ్ ఆర్టిస్ట్ చేసింది, చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే. బట్ మెయిన్ మెయిన్ స్ట్రీమ్ లో ఒక మంచి వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు, అది మళ్ళీ కొంచెం బ్రేక్ అయింది. మళ్ళీ దానికి బాధపడలేదు. ఫ్యూచర్ యూట్యూబ్ విషయానికి వచ్చేటప్పటికి మీకు కానీ శ్రీవాణి గారు కానీ ఇద్దరికి మంచి ఫేమ్ అనేది కూడా ఉంది, ఫ్యామిలీ వైజ్ ఎవ్రీథింగ్. అండ్ బిగ్ బాస్ షో నుంచి కానీ ఇటు సైడ్ నుంచి ఆఫర్స్ ఎప్పుడు ఏం రాలేదా? శ్రీవాణికి ఫస్ట్లో వచ్చింది, 2 or 3 వచ్చింది ఒకసారి. అప్పుడు ఫుల్ సీరియల్స్ బిజీ ఉన్నాము. శ్రీవాణి ఇక్కడ తమిళ్లో చేసేది, తెలుగులో చేసేది కదా. తమిళ్లో కూడా ఫస్ట్ తెలుగు అమ్మాయి, తమిళ్లో టైటిల్ రోల్ చేసేది శ్రీవాణి హీరోయిన్గా. సో అంతే, అప్పుడు బిజీ ఉండే వద్దనుకుంటే మళ్ళీ తర్వాత అంటే తర్వాత ఎప్పుడైనా అవకాశం కానీ రావడం, అంటే ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిందా లేకపోతే ఎట్లా బిగ్ బాస్ మీద? అలా ఏం లేదు, ఒపీనియన్ ఏం చేంజ్ లేదు. బిగ్ బాస్ ఏముంటుంది, బిగ్ బాస్ అంటే ఒక మంచి షో, మన రియాలిటీ షోస్లో అది బెస్ట్ షో. అక్కడ మా అపోహలు ఉన్నాయి, అక్కడ ఫేమస్ అవుతే బయట పడిపోతారు, అవి అంత అబద్ధం. మన లైఫ్ ఏంటో అది చూపిస్తుంది. మేము ఓపెన్ చెప్పాలంటే మేము యూట్యూబ్ పెట్టిన తర్వాత మేము రోజు బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టే, మా లైఫ్ ఏంటో ఒరిజినల్ మేము జనాలు చూపిస్తాం యూట్యూబ్. సో నాకు అదంతా, కొంతమంది నెగిటివ్గా మాడుతుంటారు, నువ్వు నిజమేంటో బయటకు అది చూపిస్తావు. బిగ్ బాస్ హౌస్ అయినా సరే అందరూ ఫేక్ చేయగలుగుతారు, అందరూ ఒరిజినల్గా ఉండగలుగుతారు కదా ఆబ్వియస్గా. సో అదేం మన లైఫ్కి కెరీర్ని మార్చేస్తుందో లేకపోతే పడేస్తుందో లేపుతుందో అని అనుకోను. అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేదాకా ఆ 8 months అయితే వాళ్ళకి ఒక ఫేమ్ ఉంటుంది. దాని ద్వారా కొత్త వాళ్ళకు లక్ ఉంటుంది, కొత్త వాళ్ళు ఏదైనా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఇంకేదో కొత్త బ్రేక్ దొరికే అవకాశం ఉంటుంది. అట్లయితే కపుల్గా మీకు అవకాశం వస్తే హ్యాపీగా వెళ్తాం. మీరు ఒక సీనియర్స్, సో మీ జర్నీ అనేది కూడా 2007, 2006 చాలా ఇయర్స్ నుంచి, 2001 నుంచి యాక్టింగ్ ఫీల్డ్లోనా? యాక్టింగ్ 2001 నుంచి ఇంత జర్నీ అనేది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే రీసెంట్ టైమ్స్లో తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు కాకుండా కన్నడ వాళ్ళు కనిపించడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. సో దీని గురించి కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా దొరుకుతున్నాయి కొంతమంది దగ్గర నుంచి. సో దీని గురించి మీరేమంటారు? నేను ఏమంటాను, నాకు చెప్పేది అంటే ఆర్టిస్ట్ అన్నవాడు అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది కదా. కళకి ఆర్ట్కి దేర్ ఇస్ నో లాంగ్వేజ్. ఓకే. సో అంటే నాకైతే ఇబ్బంది అనిపించలేదు, శ్రీవాణికి ఇబ్బంది అనిపించలేదు. శ్రీవాణి మన తమిళ ఇండస్ట్రీలో చేసింది, అక్కడ ఎంతో ఎంకరేజ్ చేశారు, 5 series చేసింది. కరోనా వల్ల ఈ ట్రావెల్ ఎందుకని ఆపేసింది. కరోనా ముందు వరకు చేసేది, కరోనాకి ముందు వరకు కూడా. సో మనకి ఇబ్బంది అనిపించదు. ఇంకోటి అది ఛానల్ వాళ్ళు, ప్రొడ్యూసర్ వాళ్ళు పెట్టుకుంటారు, సో వాళ్ళ ఇష్టం కదా. మనకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు అనుకుంటుంది? ఏంటంటే మన వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళనే తీసుకొని వచ్చి అందరినీ అక్కడి నుంచి అవును, అది ఇప్పుడు ప్రొడ్యూసర్ కానీ ఏ ఛానల్ కానీ నడుము కట్టుకొని నేను కండ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎవరు అనరు. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, నాకు ఎవరు వీలుగా ఉంటే వాళ్ళు పెట్టుకుంటా. ఓకే, అంతేనా? ఇక దీనికి సెకండ్ ఎక్స్ట్రా మనం ప్రొవోక్ చేసుకుని ఏదో అనుకొని మాట్లాడే వాళ్ళంతా రాంగ్. అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు, అంతా రాంగ్. 100% కళకే, టాలెంట్కే ఇక్కడ వాల్యూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మన టీవీ ఇండస్ట్రీలో డెఫినెట్గా మనకి టైం వేస్ట్ అవ్వకూడదు. పర్ డే 2 episodes షూట్ చేస్తేనే ప్రొడ్యూసర్ బాగుంటాడు, ప్రొడ్యూసర్ బాగుంటేనే అన్ని క్రాఫ్ట్స్ బాగుంటాయి. సో ఛానల్ కూడా ఆ ప్రొడ్యూసర్కి ఇంకో సీరియల్ ఇవ్వాలి అంటే సినిమాలా చేస్తే కుదరదు అనమాట. సో డెఫినెట్గా వాళ్ళకి కష్టమైతే ఎందుకు పెట్టుకుంటారు బెంగళూరు ఆర్టిస్టులని? వాళ్ళకి ఏదో వర్కౌట్ అవుతుంది. అంటే బెంగళూరు మెయిన్ ప్లస్ ఏమవుతుందంటే బ్రదర్, బెంగళూరు నుంచి వచ్చే ఆర్టిస్టులు
ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సీరియల్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ ప్రొడ్యూసర్ ఇచ్చే గెస్ట్ హౌస్లో ఉంటారు. ఓకే. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7 కల్లా వచ్చేస్తారు, నైట్ వెళ్తారు. సో మన తెలుగు ఆర్టిస్టులు అనుకోండి, మరి అప్పుడప్పుడు కొంచెం లేట్ చేయడము, ఇక్కడ ఫ్యామిలీ ఉండడం వల్ల ఇవన్నీ పక్కన పెడితే టాలెంట్ ఉంటే ఇప్పటికీ తెలుగు వాళ్ళు, ఇప్పుడు శ్రీవాణి యాక్ట్ చేస్తుంది, తెలుగు వాళ్ళని అంటే కొన్ని పేర్లు మర్చిపోతాయని చెప్పి చెప్పట్లేదు, అందరూ తెలుగు వాళ్ళు అందరూ యాక్ట్ చేస్తారు కదా, మొత్తం బెంగళూరు ఇండస్ట్రీలో మారిపోలేదు కదా మంది. సో డెఫినెట్గా మరి హీరోయిన్స్ని అక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే మన తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. యాక్చువల్గా తెలుగు హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు, తెలుగు అమ్మాయిలు కూడా చాలామంది హీరోయిన్స్గా చేస్తున్నారు. సుమారు శ్రీవాణి గారు ఇప్పటి వరకు ఒక 27-26 సీరియల్సా? నేను ఇంకోటి చెప్తున్నానంటే, అంటే కొంతమంది హట్ వచ్చాము కానీ ఇప్పుడు నాకు శ్రీవాణి కానీ హరితక్క కానీ మన నవీన గారు కానీ జ్యోతిరెడ్డి అక్క కానీ శృతి అక్క కానీ వీళ్ళందరూ గ్రేట్నెస్ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మౌల్డ్ చేసుకున్నారు. అంటే వీళ్ళు హీరోయిన్స్ కెరీర్ స్టార్ట్ అయ్యారు. శ్రీవాణి 20 సీరియల్ హీరోయిన్ చేసింది. ఇప్పుడు కొంచెం లావ్ అయిపోగానే అత్త క్యారెక్టర్ చేస్తుంది శ్రీవాణి. మన దగ్గర చాలా ప్రాబ్లం ఏంటంటే అలా అందరూ అమ్మాయిలు వెంటనే అప్పుడే అత్తనా మన లైఫ్ అయిపోద్దేమో, అప్పుడే ఇదా అలా ఉన్నారు.